హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎల్కేజీ ఇంగ్లీష్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ పిల్లలకి ఎలా చదివేయాలి ఇంగ్లీష్ అనేది మనం ఈ వీడియోలో చూసాము. ఫస్ట్ పిల్లలకి ఇంగ్లీష్ A to Z ఆల్ఫాబెట్స్ అనేది రాసేయాలి. వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, నెక్స్ట్ ఏమేమి ఇప్పుడు ఎల్కేజీ క్లాస్లో నేర్పించాలనేది ఈ వీడియోలో చూసాము. ఫస్ట్ మనము ఇంగ్లీష్ A to Z వాళ్ళే రాసేయాలి, నెక్స్ట్ స్మాల్ A to Z రాసేయాలి. ఇలా ఫస్టే వాళ్ళకి నేర్పించేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇవి నేర్పించిన తర్వాత ఈ ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి. A to Z 26 ఉంటాయి. దాంట్లో ఓవెల్స్ ఇక్కడ ఇవి నేర్పించేసిన తర్వాతే నెక్స్ట్ మనము ఈ గ్రామర్ పార్ట్ అనేది నేర్పించేయాలి. ఫస్ట్ AEIOU అంటే ఓవెల్స్ 5 ఉన్నాయి. ఈ 26లోంచి 5 ఇక్కడ డివైడ్ అయిపోయినాయి ఓవెల్స్ అని ఫస్ట్ ఇక్కడ నేర్పించేయాలి. నెక్స్ట్ మిగతావి AEIOU కాకుండా మిగతా ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, BCDFG ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ 21 ఆల్ఫాబెట్స్ కాన్సోనెంట్స్ అని పిల్లలకి నేర్పించేయాలి. ఈ ఎల్కేజీ పేపర్లోనే ఇక్కడ మనము నేర్పించేటప్పుడే ABCలు నేర్పించాలి. నెక్స్ట్ ఓవెల్స్ అంటే ఏంటిది, కాన్సోనెంట్స్ అంటే ఏంటిది అని నేర్పించాలి. ఎందుకు ఇక్కడే నేర్పించాలి అంటే ఎల్కేజీలో బేసిక్ సిలబస్ కాబట్టి జస్ట్ ఈ ఓవెల్స్ కాన్సోనెంట్స్ అనేది ఒక్కటి నేర్పిస్తే చాలు. ఓవెల్స్లో కూడా AEIOU వచ్చినప్పుడు మనకు యాన్ వస్తుంది అనేది చెప్పాలి. ఇది ఒక్క గ్రామర్ పార్ట్ అనేది చెప్పాలి. నెక్స్ట్ కాన్సోనెంట్స్ వచ్చినప్పుడు DFG ఇవి వచ్చినప్పుడు ఏం రావాలి, A వస్తుంది అనేది పిల్లలకి చెప్పాలి. ఇంకొకటి ఇదైతే టఫ్, కానీ పిల్లలకి జస్ట్ ఒక ఏమంటారు ఫొనెటిక్ సౌండ్స్ మనం ఆల్రెడీ ఇక్కడ నేర్పించేస్తాం కదా, ఆల్రెడీ దానివల్ల కూడా వాళ్ళు గుర్తుపెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనము ఇక్కడ అవర్ అంటే మనము హవర్ లాగా అంటే మనం పలికేటప్పుడే అవర్ అని పలుకుతాం, కానీ హెచ్ సైలెంట్ కాబట్టి O వస్తుంది. యాన్ ఇక్కడ వచ్చేది యాన్ అనేది ఫస్ట్ పిల్లలకి చెప్పాలి. నెక్స్ట్ మేకింగ్ 2 వర్డ్స్ అంటే పిల్లలకి ఏం చేయాలంటే ఇక్కడ ఈ సిలబస్లో మేకింగ్ 2 వర్డ్స్ ఉన్నాయి కదా, యామ్ ఈజ్ అంటే జస్ట్ ఒక లెటర్ ఇచ్చి దాంతో 2 వర్డ్స్ అనేది వాళ్ళే చేసేలాగా మనము చేయాలి. ఎందుకు చేస్తే ఇలా చేస్తే వాళ్ళకి నెక్స్ట్ పెద్ద లెటర్స్ అనేవి ఈజీగానే వాళ్ళు చెప్పగలుగుతారు. నెక్స్ట్ సింగులర్ ప్లూరల్స్ అంటే వన్ మెనీ చిన్నగా అంటే కైట్స్ బ్యాట్స్ అనేవి ఇలా నేర్పించాలి. సింగులర్ ప్లూరల్ జస్ట్ ఇంట్రడ్యూక్షన్ ఒక్కటే రాపియాలి సింగులర్ ప్లూరల్స్. నెక్స్ట్ ఏం రావాలంటే ఆపోజిట్ వర్డ్స్ బిగ్ స్మాల్ లేదంటే బిగ్ షార్ట్ అనేది ఇలా నేర్పిస్తూ ఉండాలి. యాక్షన్ వర్డ్స్ అనేవి కూడా వీళ్ళకు జస్ట్ ఓరల్ లాగా వచ్చి ఉండాలి. పిల్లలకి ఇలా రీజనింగ్ ద్వారా కూడా AEIOU ఎక్కడ యూస్ చేస్తాము, యాన్ ఎక్కడ యూస్ చేస్తాము, ఏ ఎక్కడ యూస్ చేస్తాము అనేది కూడా పిల్లలకి ఈజీగా ఇలా రీజనింగ్ ద్వారా కూడా నేర్పిస్తూ ఉంటే ఈజీగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇస్తూ ఉంటే పిల్లలు ఈజీగా చేస్తూ ఉంటారు. ఇలా యాక్షన్ వర్డ్స్ కూడా వాళ్ళకి చూపిస్తూ ఉండాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్షి అలిషా ఛానల్. థ్యాంక్ యూ.